బ్రేకింగ్ చూస్తున్నాం. 2 దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటన బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత సైప్రస్లో పర్యటిస్తారు. అయితే అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ పర్యాటక ముగిసిన తరువాత కెనడాకు బయలుదేరి వెళ్తారు మోదీ. కెనడాలో మంగళవారం జరగబోతున్న G7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ప్రపంచంలోని 7 ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, చర్చించబోయే అంశాలపై కూడా త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, ప్రధాని మోదీ 2 దేశాల పర్యటన నిమిత్తం ఇక నేడు పర్యటన నుంచి బయలుదేరారు. ప్రధానంగా ఈ పర్యటనలో తొలుత ఆయన సైప్రస్లో పర్యటించబోతున్నారు. తర్వాత G7కు సంబంధించి వెళ్ళబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధాని టూర్కి సంబంధించి షెడ్యూల్ అంశాలేంటి? శశికర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. 5 రోజుల పాటు 3 దేశాలలో ప్రధాని మోదీ పర్యటించినారు. మొదట సైప్రస్ లో ఈ రోజు పర్యటించనున్నారు. 2 దశాబ్దాల తర్వాత సైప్రస్ లో ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. అయితే సైప్రస్ ప్రధాని పిలుపు మేరకే ఈ రోజు సైప్రస్ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ ఈ రోజు పూర్తి స్థాయిలో సైప్రస్ లో పర్యటించిన తర్వాత రేపు కెనడా వెళ్ళనున్నారు. కెనడాలో జరిగేటువంటి G7 సదస్సులకు సంబంధించి 2 రోజుల పాటు G7 సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సులలో పాల్గొనడానికి కెనడా ప్రధాని పిలుపు మేరకి సదస్సులో పాల్గొంటున్నారు. దాదాపు 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులకు సంబంధించి వివిధ అంతర్జాతీయ విదేశాల నుంచి కూడా అధికారులందరూ కూడా, ప్రతినిధులందరూ కూడా పాల్గొనున్నారు. ఈ సదస్సు ముగించుకొని తర్వాత క్రొయేషియా దేశంలో పర్యటిస్తారు. ఈ రోజు సైప్రస్ లో, రేపు 2 రోజుల పాటు కెనడాలో పర్యటించినారు. తర్వాత 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. అయితే పూర్తి స్థాయిలో G7 సదస్సుల అంతర్జాతీయ సమస్యలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 18న పర్యటించే క్రొయేషియా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య, దౌత్య సంబంధాలకు సంబంధించి కూడా వాళ్ళిద్దరు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలు, సాంకేతిక, AI ఆధారిత అంశాలపైన కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఏదైతే ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి వార్ మధ్య నేపథ్యంలో ఈ G7 సదస్సుకు కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ అంశాలకు సంబంధించి G7 సదస్సులు కూడా చర్చించనున్నారు.
రైట్ భవిత, ఇంకోటి ప్రధానంగా అంటే ఇప్పుడు ఇరాక్ యుద్ధం సంబంధించినటువంటి ప్రధానంగా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్కి సంబంధించి ప్రధాని కూడా ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. సో ఈ అంశాలు కూడా ఏమైనా అక్కడ G7 దేశాల సంబంధించినటువంటి ఆర్థికపై చలంగా భారం పడబోతుంది. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో ఇంధనాల రేట్లు కూడా పెరగబోతున్న వాణిజ్యంపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశాలు ఏమైనా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక యుద్ధం జరుగుతుందని చెప్పి సంబంధిత ప్రాంతాల పైన తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. మనం చూసాం మొన్న పాక్ లో కూడా పాక్ భారత్ యుద్ధ సమయంలో కూడా పాక్ లో ఉన్నటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా భారం పడిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇంధనం పైన, క్రూడ్ ఆయిల్ పైన ఎక్కువగా అంటే భారం పడే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇటు ఇరాన్, ఇజ్రాయిల్ దేశ గత కొన్ని రోజుల్లో జరుగుతున్నటువంటి వార్ విషయంలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కూడా అంటే అయితే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ అంశం పైన కూడా ఖచ్చితంగా భారత్ ప్రధాని మోదీ ఆ మీటింగ్ లో అంటే వివరించే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలకు సంబంధించి ఆ అంశాలన్నిటిని కూడా అక్కడ చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.